సో వరలక్ష్మితో చేసుకునే ముందు నా ప్రిపరేషన్స్ అనేవి ఎలా ఉన్నాయండి మీకు చూపిస్తున్నాను. సో ఇదిగోండి చక్కగా వరలక్ష్మితానికి రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా మేము ఇలా రెడీ చేసుకుంటున్నాం అనమాట. wilva.in పేజ్ నుంచి నేను తీసుకున్నాను. చక్కగా నీట్ ప్యాకింగ్తో అన్నీ వచ్చేసాయి అండ్ అలాగే గిఫ్ట్ కవర్స్ కూడా వచ్చేసాయి. పార్సల్స్ అయితే నిజంగా క్యూట్ గా ఉన్నాయి కదా. మెయిన్ ఇలాంటివి అయితే లేడీస్ చాలా ఇష్టపడతారు. ఆ క్యూట్ ఫ్యాన్స్ మధ్యలో నీ మొహం ఓకే 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 ఫస్ట్ నువ్వు ఉంటావేంటి దువ్వెట్టడానికి అందరు నేను ఎంత బాగున్నాను అంటారు తెలుసా. wilva.in వాళ్ళ గురించి చెప్పాలండి. నిజంగా నాకు చాలా తక్కువ టైం ఉంది, షూట్లో ఉన్నాను, కొంచెం ప్లీజ్ నాకు ఇది నా బడ్జెట్ ఇంత ఉంది, ఇందులో నాకు ఒక 100 పంపిస్తారా అంటే డెఫినెట్గా పంపిస్తానండి అని నీట్గా ప్యాకింగ్తో సహా సెట్ చేసి పంపించారు. నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఈ బాక్సెస్ అన్నీ కూడా ఇటువంటి ఇలా నీట్ ప్యాకింగ్తో ఉన్నాయన్నమాట. అండ్ అలాగే గిఫ్ట్ కవర్స్ కూడా పంపించారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ wilva.in. సో ఇలా రిటర్న్ గిఫ్ట్స్కి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని తెచ్చేసుకున్నాను. సో రేపు మార్నింగ్కి హడావిడి లేకుండా అన్నీ కూడా బ్యాగ్స్ అన్ని రెడీ చేసి ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో అదంతా ఇప్పుడు రాత్రి 11:30కి జరుగుతుంది. ఇలా చక్కగా చీర పెట్టుకుని మెడల్ వేసుకుని గోయాస్ వాళ్ళ గోయాస్ సిల్వర్ జ్యువెలరీ. అందరికీ నమస్తే అండి, నేను మీ శ్రీవాణి. సో వరలక్ష్మి వ్రతానికి వాయినం ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా పెడతారు కదా. సో నేను దాని బదులుగా ఈసారి దేవుడి దయ వల్ల శారీస్ పెడుతున్నాను. సో ఆ శారీస్ అనేది నా బడ్జెట్లో కొన్ని మంచి శారీస్ పంపించండి అంటే పూర్ణిమ ప్రింట్స్ నుంచి మంచి మంచి శారీస్ అన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట. దాదాపు ఒక 100 శారీస్ వాయినం ఇవ్వడానికి. సో వాళ్ళ దగ్గర నిజంగా మన బడ్జెట్లో మంచి క్వాలిటీతో అండ్ లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. గ్లోబల్ కొరియర్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు కూడా కావాలంటే ఇమీడియట్గా ఆర్డర్ చేసుకోండి. సో నాకైతే కావాల్సిన నీట్గా ప్యాకింగ్ చేసి పంపించారు. బట్ నేను మాత్రం శారీస్ అనగానే ఆతృతుంటుందిగా టక 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 అన్నీ తీసి చూస్తానమాట. శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను కొన్ని. ఇదిగోండి ఇలా. సో సూపర్ క్వాలిటీ, లైట్ వెయిట్ అండ్ అలాగే నా బడ్జెట్లో వచ్చినటువంటి శారీస్ అనమాట. అన్ని చాలా రకాలు ఉన్నాయి, చాలా వెరైటీసే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ ఫ్రెండ్స్. మా ఇంట్లో టేబుల్ మీద ఫుడ్ అంతా చూసారు కదండి. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా గారెలు, బూరెలు, బొబ్బట్లు, పులిహోర ఇవన్నీ కూడా ఇవ్వడానికి మేము ఇంట్లో ఏ అకేషన్ అయినా సరే మీ అందరికీ తెలిసిందే, చాలా వీడియోస్లో కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను, శ్రీ గాయత్రి క్యాటరర్స్ వారి దగ్గర నుంచి మేము ఆర్డర్ చేసాం. సో ఈసారి కూడా అక్కడ నుంచి ఆర్డర్ చేసాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి క్యాటరర్స్. మీకు కూడా కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ అనేవి అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు కూడా కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో చక్కగా అమ్మవారు వ్రతం అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. పూజారి గారు వచ్చారు, చక్కగా పూజ కూడా చేస్తాం. నేను, మా వారు, మా పాప, మా అమ్మ అందరం కూడా కలిసి. సో అమ్మవారి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ నా వ్రతం అయితే కంప్లీట్ అయింది. అండ్ వాయినాలకు వచ్చే మా లక్ష్మీదేవులందరి కోసమని, దేవతలందరి కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో నేను వాళ్ళకి 12 గంటల నుంచి రమ్మని చెప్పేసి అన్నాను అనమాట. ఇప్పుడు టైం మాకు ఇంకా 10 అయ్యింది. కొంతమంది 10:30, 11 గంటలకు రమ్మన్నారు. చూడండి వాళ్ళ దగ్గరికి నేను వాయినం తీసుకొని వచ్చేస్తాను. 12 నుంచి మా ఇంట్లో ఇంకా మన ఇంట్లోనే ఉండిపోతాం. అండ్ ఇంకోటి అంటే సర్ప్రైజ్ న్యూస్ ఏంటంటే ఈ బ్లాగ్ నుంచి శ్రీవాణి మన విఆర్ ది మీడియా నుంచి శ్రావణ శుక్రవారం వీడియో నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అది యాక్చువల్గా మాకు శ్రావణ శుక్రవారం నుంచి నాకు లక్కీ, శ్రీవానికి మరీ లక్కీ అనమాట. ఇప్పుడు మేము యూట్యూబ్ స్టార్ట్ చేసింది శ్రావణ శుక్రవారం రోజు. సో మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ శ్రావణ శుక్రవారం రోజు విఆర్ ది మీడియా నుంచి ఇప్పటి నుంచి మా వీడియోస్ అన్ని మీరు అందులో చూడొచ్చు. డెఫినెట్ గా చూడండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను వాయినాలకు వెళ్తున్నాను అనమాట. మా ఆయన ఫోన్ ఎప్పుడు మోగుతానే ఉంటుంది అబ్బా, బిజీగా. అదే కదా. సో నాతో పాటు మీరు కూడా రండి. అక్కడికి కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చేస్తాను అనమాట ఫాస్ట్ గా, మన ఇంటికి అందరు వచ్చేలోపు. చలో బాయ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. నేనే మీకు ఇప్పుడు వాయినం ఇస్తున్నా. సో ఫస్ట్ వాయినం అక్కడ అమ్మవారికి వెళ్ళింది, నెక్స్ట్ మా అత్తమ్మకే వెళ్తుంది అనమాట. మా ఇంట్లో పొద్దున్న లేసి మేము లెక్క ముందే మంచిగా వచ్చి అన్ని వర్క్స్ చేసి మాకు అన్ని ఇల్లు వచ్చి వాసనలు ఒడిగి బట్టలుకి మాకు ఎంతో సేవ చేస్తూ, అందుకని ఎలా ఉన్నారమ్మా? ఎంత టెన్షన్ అయితే పరుగుల మీద వచ్చాను. టైం అంటే టైం మెయింటెనెన్స్ మీదే. అదే కదా. డబ్బింగ్ ఉంది, మళ్ళీ డబ్బింగ్ ఉంది. మళ్ళీ రేపు ఊరు వెళ్తున్నాను. అదే 1:30కి అక్కడ డబ్బింగ్ ప్రసాద. ఓకే ఓకే. ఎలా అంటే ముందు ఒకటి అడ్డం ఉంటుంది, హార్న్ కొట్టి 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 వస్తారన్నమాట.
ఎక్కడికైతే వెళ్ళానో వాళ్ళని ఇంకా పూజ అవ్వలేదు, అటు వెళ్ళలేను ఇటు రాలేదు, ఉండిపోవాల్సి వచ్చింది. అదే డబ్బు మీరు తిన్నారా? కొంచెం తిన్నాను. తిన్నారా? ఓకే ఓకే. ఇక్కడ ఏం లోటు ఉండదు కదా. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా రోజులు అయింది కలిసి, శతమానం భవతి తర్వాత ఇప్పుడే కలవటం మళ్ళీ అయిపోయిన తర్వాత. అవును. సో మీకు తెలుసు కదా, తెలుసా మనసా పేజ్లో అల్లల్లాడిచ్చేస్తారనమాట ఇద్దరు అక్క చెల్లెళ్ళు. పాటలు సారీ తోటి కోడళ్ళ అక్క చెల్లెళ్ళే పాటలు పాడుతూనే ఉంటారు. మిమ్మల్ని నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటానండి. సో ఫైనల్లీ మా ఇంటికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. తీసుకురండి భలే వాళ్ళు. ఓహో ఇలా తేవాలా? థ్యాంక్ యూ. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? లక్ష్మీదేవి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏ హాయ్, వెల్కమ్. నందు లేపేస్తా. నింపేస్తావా కొంగు? మా ఇంత పెద్ద కొంచెం చూడమని నీ కొంగు. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ మా వాయనం. ఇంటికి ఎవరు వచ్చారు? పార్వతీదేవి. థ్యాంక్ యూ. శుభ వీళ్ళు గిఫ్ట్ ర్యాప్ చేసి ఇచ్చారు కన్నా. స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది మనకి. నచ్చద్దులే. అవునా? నీకు అసలు టైం ఏడా దొరుకుతుంది అక్క? నాకు టైం ఎక్కడ దొరుకుతుందిలేమ్మా, నడుములు పడిపోతున్నాయి ఇక్కడ. చెప్పుకోలేకపోతున్నాం కానీ, రెడీ అయి కూర్చున్నాం కానీ. నేను అట్లీస్ట్ కవర్ చేసావు. నేను ఫస్ట్ మీ ఇంటికి వచ్చి ఎవరో చెప్పనా నేను? ఇక్కడ తెలుసు నీ అంత పాటలు మేము అంటే డాన్స్ చేస్తూ సన్నగా అమ్మ ఎందుకు సన్నగా అయింది? ఆ వెనకాల తిరుగుతూ షూట్ అయ్యో అది స్క్రిప్టెడ్ కాబట్టి వచ్చేస్తుంది, మాటలు అసలు రావు. మళ్ళీ ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి డెఫినెట్ గా కూర్చోండి 2 నిమిషాలు. హాయ్ నందు, మా ఇంటికి రండి అని మమ్మల్ని ఆహ్వానించారు. అంతే, ఇది మనకి మా టీవీ నుంచి తెలుసు కదా, మా ఇంటికి రండి అని పిలవటం. ఇస్తున్నానమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నానమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ ఇస్తున్నానమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ. మా ఇంటికి ఎవరు వచ్చారు? మహాలక్ష్మి. థ్యాంక్ యూ. వచ్చి సీరియల్ బాగుందంటారు, మమ్మీ వచ్చి ఈ సీరియల్ పెట్టారు. మీదే ఫస్ట్ సీరియల్. మా అత్తమ్మ, మా అమ్మ, అక్క ఇటే రండి అక్క. ఏ హాయ్ అక్క, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? 1 minute కూర్చోండి. సో ఫస్ట్ టైం వచ్చింది మా ఇంటికి. ఎస్ ప్లీజ్.
ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ మా ఇంటికి ఎవరు వచ్చారు మహాలక్ష్మి. థ్యాంక్ యూ మహాలక్ష్మికి స్వాగతం. నమస్తే అండి. వెల్కమ్ శ్రావణ శుక్రవారం అండి, మీది కాదు ఇవాళ ఫంక్షన్. ఇవాళ శ్రీవాణిది. మీకు ఏమంటుంది మాట్లాడండి. అరే మా ఇంటికి పసుపు పుట్టి చీర కట్టుకొని వస్తే నీతో మాట్లాడతా. చీర కట్టుకోనా వెల్కమ్ వెల్కమ్. వెల్కమ్ తినండి తినండి. ఏం పర్వాలేదు రండి వెల్కమ్ అక్క వైరల్ వంటల్స్ మనందరం ఇప్పుడు కామన్ ఇప్పుడు ఈవిడే ట్రెండింగ్ జీ సెలబ్రిటీ టాప్ 6 ట్రెండింగ్. మమ్మల్ని చూసే కదా ఇన్స్పైర్ అయ్యారు మీరు అంతే మరి. అలా అనుకుందాం అంతే చాలా బాగా పూజ చేశారండి పొద్దున్న. అవునవును. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మీరే కష్టపడి వేయించారని అందుకే క్రెడిట్స్ చూపిస్తున్నాను. ఏంటి నందినియా? అయ్యే ఎలా కూర్చోంది చూడండి అందుకనే వచ్చా దాన్ని బాధ పెట్టడం ఇష్టం. కమాన్ ఈ క్షణం కోసమే వెయిట్ చేస్తున్నాం. ఒక డీ డాన్సర్ తో కాళ్ళు పసుపు రాయించు. ఒక బెస్ట్ పర్ఫార్మర్ ఆ బెస్ట్ పర్ఫార్మర్ ఎవరి వల్ల వచ్చినా కూడా మీకు తెలుస్తుంది తర్వాత. మాట్లాడాలనుకో నెక్స్ట్ టైం అసలు నేను చేపించనా అదే కదా అవును మరి మీకు అవకాశం ఇచ్చింది వాడుకోండి. అదే ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ మా ఇంటికి ఎవరు వచ్చారు మహాలక్ష్మి. థ్యాంక్ యూ ఎవరిస్తున్నారు? లక్ష్మీదేవి God bless you with 3 villas and 1 son. థ్యాంక్ యూ ఓన్లీ 3 విలాస్ అజ్జుడది no son. అండి అండ్ ఇప్పుడు మేడం అంత ఛానల్ కూడా విఆర్ మీడియా. ఎస్ కంగ్రాట్యులేషన్స్ థ్యాంక్ యూ ఈ వరలక్ష్మితో విఆర్ మీడియాకి వరాలన్నీ కురవాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ బంగారు కాసులు కురిపించాలని కోరుకుంటూ, అందరికి థ్యాంక్ యూ త్వరలో మీరు నెలకి 50 రావాలని కోరుకుంటూ, తప్పకుండా త్వరలోనే త్వరలో ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ మా ఇంటికి ఎవరు వచ్చారు లక్ష్మీదేవి. థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఇస్తున్నమ్మ వాయనం మా ఇంటికి ఎవరు వచ్చారు లక్ష్మీదేవి వచ్చింది. థ్యాంక్ యూ ఏంట్రా ఇంత సన్నగా అయిపోయో లాస్ట్ టైంకి ఇప్పటికి అదే కదా ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం మా ఇంటికి ఎవరు వచ్చారు లక్ష్మీదేవి వచ్చింది. థ్యాంక్ యూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావు కదా నేర్చుకో అంటున్నా డన్ ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ మా ఇంటికి ఎవరు వచ్చారు విజయ మహాలక్ష్మి వచ్చింది. థ్యాంక్ యూ ఎందుకు పోతుంది నాన్న వాయనం తీసుకోవడానికి పరువు కూడా ఇంకద్దా ఎప్పుడు ఆ డైలాగ్ మనం ఇందాక రోల్ అయినప్పుడు చెప్పలేదు కదా మళ్ళీ చెప్పమని హింట్ ఇస్తుంది ఎప్పుడు జీన్స్ టీ షర్ట్ లో చూసి 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 ఇలా కుర్తాలో చూస్తే అమ్మాయిలా కనిపిస్తుంది కూర్చోసి త్వరలో పెళ్లి సంబంధాలు మేము కూడా చూస్తున్నాం ఎవరైనా ఉంటే కూడా చెప్పండి సో మా విఆర్ మీడియా ఎస్సీఓ యాక్చువల్లీ సరే ఇచ్చాక చెప్పరా చెప్పాక ఇవ్వనా నాకు నైట్ నుంచి కూడా
పాపం నాకు బయట నుండి ఐటమ్స్ తీయడానికి కానివ్వండి, ఇంట్లో హెల్ప్ కానివ్వండి, ఎమర్జెన్సీ స్వీటీ నాకు ఇది కావాలి అంటే అక్క జస్ట్ మీరు నాకు చెప్పండి చాలు, మీకు ఏం కావాలో నేను తెచ్చిస్తాను అని చెప్పేసి ప్రతి దానికి నాకు చాలా సపోర్టివ్గా ఉంది మా స్వీటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు కూడా నైట్ అండ్ అలాగే పొద్దున కూడా మార్నింగ్ 5 o'clock మీరు నా వీడియోలో చూసుంటారు. మార్నింగ్ 5 o'clock కూడా తనే నాతో ఉందన్నమాట హెల్ప్ చేస్తూ. సో మళ్ళీ వెళ్ళి రెడీ చేసి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ స్వీటీ. అండ్ నందిని కూడా సరేదా ఇస్తున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం. మా ఇంటికి ఎవరు వచ్చారు? థ్యాంక్ యూ. అక్షంతలు తీసుకోండి. హలో గీతక్క. అంటే నిన్ను ఇలాంటి చీరలో చూడడానికి వచ్చాం. ఇలాంటి కట్టవు కదక్క, పెద్ద ఫాలోయింగ్ ఇట్లా వేసుకుని. యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇదే వరలక్ష్మి రత్నానికి చక్కగా గుండుతో వచ్చిన అక్కకి మళ్ళీ ఎంత జుట్టు పెరిగిందో చక్కగా గుండుతో. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? శ్రీ మహాలక్ష్మి. థ్యాంక్ యూ. సరే థ్యాంక్స్. ఇవెవరో తెలుసా? చిన్నప్పటి నుంచి అప్పట్లో యాంకరింగ్ చేసి చిన్నప్పుడు అక్క అనిపించింది కదా. చిన్నప్పుడు అక్క జీలో కూడా అక్క. అవునా ఏందక్క? నువ్వు మొదలెట్టావు. ఇది ఒకటి మొదలెట్టింది. ప్రతి ఒక్కళ్ళు మామూలుగా పిలిచేవాళ్ళు కూడా మొదలుపెట్టారు. అక్కవే కదక్క. అక్కనే తర్వాత నాకంటే పెద్దోడు కూడా అక్క అంటాం స్టార్ట్ చేసి. అయ్యయ్యో ఇలా బొక్క ఆగు నేను వేసుకుంటాను. బొక్కలో నెయ్యి అనమాట. నువ్వు వేయక్కర్లేదు. ఏమో ఇదిగో ఇంత తింటుంది అయినా ఇలాగే ఉంటుంది అంటావు. ఎందుకు? ఇప్పుడు కెమెరా ముందు తినకపోయినా పక్కన నాకు తెలియదు ఏంటి. తింటానులే మరి. నేనేం తినకుండా స్లిమ్గా ఉన్నానని చెప్పాను ఈ రోజైనా. చెప్పానా నేను ఎవరికైనా? మాకు అలా కావాలంటున్నా. అదే నువ్వు చూసా చూడు. చిన్నప్పటి పని మాతో పాటు తిరిగేది షూటింగ్ లో. మానేసి ఇప్పుడే బుద్ధిగా చదువుకుంటుంది. మరీ చెప్తుంటే మరి అందుకని అది వెళ్ళిన ఆ మాత్రం కాలేజ్కి ఆ మాత్రం చదువుకి ఆ మాత్రం వచ్చిందంటే నేనే హ్యాపీ ఫీల్ అయ్యా. మళ్ళీ టాలెంటెడ్ ఉన్న వాళ్ళు అన్ని చూడాలంటే కొంచెం కష్టం అండి. అందులోనే 75 ఏముందో చెప్పరా ఒకటి? డాన్సర్, అందరూ చేస్తారు, యాక్టర్. ఇప్పుడు అందరూ చేస్తారు. ఎందుకు ఎవరు చేస్తారు? అట్లా చేయరు కళాకారులు. అరే నువ్వు కూడా చేస్తున్నావు కదరా? అవునండి, అందుకే మన స్పెషల్. కానీ అక్కడ చదువుకోవట్లేదు కదా. మీ కారు ఉందిగా. మీ కారు అక్క కారు. అంటే ఏంటి విశేషాలు? నా 9th క్లాస్ నుండి తెలుసా? నా 9th క్లాస్ లో ఆవిడ చూసావా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? నా 9th క్లాస్ నుండి తెలుసు నాకు. అంటే నేను ముట్టలేదు అప్పుడు ఇంకా. హలో వెల్కమ్. హాయ్ హాయ్ సిద్ధు. హలో ఆంటీ. హాయ్ హాయ్ హాయ్. నేను బాగున్నా, మీరు బాగున్నారా? హలో అండి. ఏంటి అందరు ఇలాగా కొత్తగా బాగా పెడుతున్నారు? పెట్టుకున్నా ఇప్పుడు దీని ఏమంటారు సెప్టిమ్ నోస్ పిన్. అది ఏమో నోస్ పిన్ ఇది ఇప్పుడు ట్రెండ్ అంటారు. అందుకే నేను పెట్టే రోజు. ఇప్పుడు నేను ఇలా పెడితే ఎలా ఉంటుందంట? మీరు పెట్టుకోండి. మీరు ఇది కూడా ఎందుకు పెట్టుకోలేదు? పెట్టుకోవాలి కదా. నాకు హోల్ ఒకటి లేదు, ఇంకోటి అది లేదు కాబట్టి ఇలాంటివి పెట్టుకోవాలి. సార్ నెక్స్ట్ టైం డెఫినెట్ గా ట్రై చేస్తా. థ్యాంక్ యూ. బాగానే వచ్చారు. ఓహో ఇవి కూడా వేసావా? సూపర్. ఉండండి ఇవి కూడా ట్రెండ్ చూపిద్దాం. విష్ణుని చూసి ఫాలో అవుతారు అందరు. అరే ఉండరా రే, ఇదో దిస్ వన్. అరే రెడీ అయింది, చూపించాలి కదరా మేము. వాయినం తీసుకోవడానికి కూడా చక్కగా అందంగా రెడీ చేసి వచ్చింది చూడండి. అది చేసావా? ఓకే ఓకే. నేనైతే మామూలుగా వచ్చేస్తాను కదరా. పొగుడుదాం అనుకున్నా, పొగుడు పిచ్చుకోవట్లేదు అన్న. వాటర్
దీనిలో డాన్స్ ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? సాక్షాత్తు మహాలక్ష్మి. థ్యాంక్ యూ. హలో అండి. సూపర్. ఇదే వెయిటింగ్. హలో అండి, వెల్కమ్. ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? ఇస్తున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? లక్ష్మీదేవి. ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ మా ఇంటికి ఎవరు వచ్చారు? నేనే వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ. ఇస్తున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం. ఎవరండి మా ఇంటికి వచ్చింది? ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? నేనే వరమహాలక్ష్మి. చేతనైతే పిల్ల తల్లినైనా కదా అక్క. ఏం మాట్లాడుతూ? కొత్తగా పిల్ల తల్లిని కాలేదా? అంటే నువ్వు ఎప్పుడో అయినా సంవత్సరం అయిపోయింది కదరా? సంవత్సరమే కదా ఇప్పటికి పచ్చి బాలింతనే. ఆ డైలాగ్ అందరి దగ్గర చెప్పాలని వెయిట్ చేస్తూ ఇస్తున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? నేనే వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ. వెల్కమ్ హిమజ గారు. రండి. బాబా బాబా గోల్డెన్ లేడీయా? అబ్బా శారీ చాలా బాగుంది. సుజాత బాయ్. పాపం బిజీగా ఉంటారు అని దగ్గరకు వస్తారు అందరూ, అప్పుడు తెలుస్తుంది. ఈసారి పట్టీలు పెట్టుకున్నాను, కామెంట్లు చేయవాలి మర్యాద. ఈసారి కొంతమంది చెప్పబాలుంటది. కొంతమంది ఏమో ఎక్కడ ఉన్నారు పట్టీలు అంటారు. చెప్పను. ఇంకోటి అండి, పూజకి ఇలాంటి పట్టీలు వేసుకోకూడదు, ఇలా ఉండాలంటారు కొంతమంది. వాటిలో కంఫర్టబుల్ కూడా మనం చేస్తాం, అన్ని చెయ్యం. అది కరెక్ట్. ఓకే, ఇప్పుడేదో అనాలి కదా లాస్ట్ లో లాస్ట్ లో గుగ్గిల్లో వేస్తున్నావు చెప్తే వేరే చీర
పూజలో కాదు పచ్చివే. ఓకే, తాలింపులో వేయలేదు కదా. తాలింపులో వేయలేదండి. ఓకే. ఓ చీర దాని కంగారంతా చూడు పావు. నాకు అనిపించింది పళ్ళుకి బ్యాగ్ ఉన్న ఇలాగే కొంగులు వేస్తారా? ఎలాగరా నేను దాన్ని తీసుకోవాలి. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం. పుచ్చుకుంది ఎవరు? ధనలక్ష్మి. థ్యాంక్ యూ. నేను ఛానల్ స్టార్ట్ చేసి 5 years అవుతుంది. అది కూడా శ్రావణ శుక్రవారం రోజే స్టార్ట్ చేసా. అప్పుడు కూడా నువ్వే నేనున్నాను. అవును, అయినా నేను ఆడబడుచుంది కదా. అవును, అరమగుడిని నేను. అంతే. ఉండు మరి బ్లెస్ చేయి. ఓ అక్షింతలు ఉన్నాయి ఇంకా. ఇదిగో ఈ రోజు సంవత్సరంలో ఒక్క రోజు నా కాళ్ళు మోగుతుంది. అవును, అసలు మొహమాట కమా. అమ్మ ఎంత పడుకున్నాయి కాళ్ళు. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. పుచ్చుకుంది ఎవరు? అదృష్టలక్ష్మి. థ్యాంక్ యూ. అదృష్టలక్ష్మి అనుకుంటే అన్ని జరగాలి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎస్, మేము ప్రతిసారి కొండాపూర్కి వెళ్ళి ఇమ్మడి 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 అంటాం చూడండి. ఈవిడదే మన మౌనిక గారిది. నా జ్యువెలరీ కూడా ఇమ్మడి జ్యువెలర్స్ మౌనిక గారు అన్నమాట. సో అద్భుతమైన వెరైటీస్ అన్ని కూడా పెడుతూ ఉంటారు. సారీ నందిని. అసలు ఈవిడ డీపీలు చూస్తే రకరకాలని. మేము గోల్డ్ తీసుకున్నామంట, కానీ మీ డీపీలో పెట్టే హారాలు మాత్రం అదిరిపోతాయండి. కానీ ఆ షోరూమ్ లో బెటర్. మాకు యూనిక్ పీస్లు అన్నీ ఆవిడ లాగేస్తారు ఫస్ట్. కాదు, మన ఏ స్టోర్ లో పెడితే 7 పెద్ద హారాలు నాకు వెళ్ళి నీకు కనిపించింది. మాకు వీకెండ్ ఇక్కడ మదనపల్లికి పెట్టుకున్నానా? నేను అంత పెద్దగా ఉందని ఎవరు తీయలేదు, నేను పెట్టుకున్నాను. నాకు కావాలి, నాకు ఉన్నప్పుడు ఎవరు అడగరు ఎందుకు. నేనైతే ఇప్పుడు పెట్టుకునేది కూడా అది అక్కడ కనిపించలేదండి. నాకు కావాలని నేను అడుగుతూ ఉంటాను. ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంది ఎవరు? లక్ష్మీదేవి. ఐ డోంట్ నో. పోనీ మీరే కదా మౌనిక. పర్వాలేదు. ఏమున్నాయి? గాజులకి పెట్టండి. అలా కుదరదు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బాబీ, వెల్కమ్. హాయ్ హాయ్. హలో హలో. రండి. హలో, బాగున్నామా? కాదు, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? నేను బాబీని ఎప్పుడు షీర్ కుర్మా అడుగుతాను అనమాట. ఈ రోజు వస్తూ వస్తూ చేసి తీసుకొచ్చారు. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇదేదో బాగున్నట్టు లోపల పెట్టండమ్మా. వికాస్ హలో అండి. హాయ్, రండి బాబు. కొండాపూర్ ఇమ్మడి బ్రాంచ్. హిమజ గారు ఆల్రెడీ. అయ్యో నా బిడ్డతోని. హరితక్క. లేదు నార్మల్. గీతాక, యాంకర్ గీత. గీతక్క అంటే ఎవరో అనుకున్నా. నేను గీతా పరిచయం చేయలేదు కదా. మరి ఒక బయలుదేరుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ లాట్. బాయ్. పెట్టండి, వేసేనా? శారీ షాప్ ఓనర్కి ఏముందిలేండి. ఎంత సారీ మేము అయ్యి ఉంటే ఎంత కష్టపడే వాళ్ళు. అమ్మ ఇది పట్టాలా అని. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ పుచ్చుకుంది ఎవరు? నేనే వరమాల.
ప్రాంప్ట్ అది స్పెషల్ చెప్పలేదే. శనగలు కూడా వేసేయండి ఇప్పుడు. ఓకే, ఎవరన్నా వేసారో లేదు, ఇక్కడ శనగలు కూడా వస్తున్నాయి. మీ చేతివే. ఎవరు శనగలు వేసి ఆశీర్వదించుంటారు కదండి. మీ చీర పాడు చేసినందుకే కదా. అట్లా అసలు కాదు. అసలు శనగలు తాంబూలం ఎందుకు ఇస్తారు? అది చలువా. శనగలు వేస్తారు కదా. అది తెలియదు మాకు, ఇచ్చేది తెలుసు అంతే. కట్ ఇక్కడ. అవును. లక్ష్మీదేవికి శనగలు ఇష్టం అని చెప్పేసి విన్నాను, కాబట్టి ఆవిడకి శనగలు అనేది ఇస్తారు, అంతవరకే తెలుసు నాకు. అంటే మనం ఇచ్చే ప్రసాదాల్లో శనగలు మాత్రమే మొలకలు వస్తాయి. సో మనం ఇచ్చేవాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి. అసలు ఎన్ని ఇచ్చారో శనగలు, ఎంత అభివృద్ధి ఉందో అసలు. మేము మామూలుగా అయితే చిన్నప్పుడైతే మా మమ్మీ వాళ్ళు ఇలా గుప్పెళ్ళు నింపేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడతారని ఒకసారి 3 ఇలా అనేస్తున్నాం. అలా నింపారు కాబట్టి ఇలా ఉన్నాం. గుప్పెళ్ళు నింపారు కాబట్టి ఇలా. థ్యాంక్ యూ. ఇలా పోసేవాళ్ళు, ఇలా దోశల్లో నింపి ఇలా పోసేవాళ్ళు కొంగు మొత్తం. వావ్, నాకు ఇష్టమైన యాక్చువల్లీ ఇలా పోస్తాం అన్నమాట. ఇందాక ఇప్పుడు ఇంకా హర్త గారు చెప్పారని ఇంకా ధైర్యంగా పోసేస్తాను. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ. మా ఇంటికి ఎవరు వచ్చారు? జుబేదా వచ్చింది. థ్యాంక్ యూ. పర్లేదు, నో ప్రాబ్లం, పర్వాలేదు. లక్ష్మీదేవి వచ్చింది, వరమహాలక్ష్మీదేవి వచ్చింది. థ్యాంక్ యూ. మీ చెయ్యి. థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరు ఇలాగే మంచిగా కలకల్లాడుతూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచిగా నవ్వుతూ ఎప్పుడు ప్రతి వరమహాలక్ష్మికి నాకు పిలవాలని కోరుకుంటూ ప్రతి ఇయర్ పిలుస్తాను మిమ్మల్ని. మీరు ఇదే ఫస్ట్ టైం రావడం. అవునవునవును. కానీ మీరు వేరే అవుట్డోర్ లో ఉండడం అలా ఉండడం వల్ల, లేదంటే ఇద్దరు కూడా ఫోన్ చేసి మెసేజ్ పెట్టి పిలుస్తూనే ఉన్నారు. మీరు పిలిచినప్పుడే నేను ఉండటం లేదు ఇండియాలో. కాకపోతే మీరు గుర్తుంచుకొని మళ్ళీ రిప్లై ఇస్తారు చూడండి, ఈ ప్లేస్ లో ఉన్నాను నేను, గాడ్ బ్లెస్ యూ. ఆ విషెస్ నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఈ రోజు మీ ఇంటికే వచ్చాను. అవునా బాబీ? ఇళ్ళకి వెళ్ళాలి. ఓ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలా. బయట తిన్నావా నువ్వు? బాగా. గోల్డ్ సారీ గారు ఫోటో ఇస్తారండి. కాదు, తిన్నారా? పెట్టుకున్నారా? ఫుడ్ పెట్టుకున్నారా? రేపు రెడీగా ఉంటా, కట్ట రెడీ ఉండాలి, నువ్వు కాదు. అయ్యో, బాయ్ బాయ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. పుచ్చుకుంటున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, లక్ష్మీదేవి. మా మౌనిక మీరు చాలా సీరియస్ గా చూస్తుంటారు, చాలా హైపర్ యాక్టివ్, చాలా క్యూట్ పర్ఫార్మర్ అనమాట. సో వాయిన్ ఫర్ ద ఫస్ట్ టైం తీసుకుంటుందంటే తన 35 ఏళ్ళ వయసులో, అని అనట్లేదు, 25 years వయసులో. ఇదే ఫస్ట్ టైం. ఓకే కదా? ఓకే. నేను అడుగు కాబట్టి అక్కడ నుండి జరిగింది, నేనైతే అక్కడ నుండే చూస్తాను. పుచ్చుకుంటున్నామా వాయినం, పుచ్చుకుంటున్నానమ్మా వాయినం, పుచ్చుకుంటున్నానమ్మా మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. ఈ మనసులో ఏమనుకుంటున్నావో అన్ని జరిగిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. చూడు ఇప్పుడు చూడండి నన్ను, మార్నింగ్ వెళ్తే అలా చుడిదార్తో రెడీ అవుతుంది అతను. గీతు థ్యాంక్స్ రా. చీర కట్టుకొని ప్రామిస్ నేను నార్మల్ డ్రెస్ లో వచ్చింటా, నువ్వు
పట్టు చీర కట్టుకొని లక్షణంగా రా అన్నావు. ట్యూటోరియల్స్ చూసి యూట్యూబ్ లో కట్టుకొచ్చా. ఇక్కడ నువ్వు చూడాలి మొత్తం దోపేసుకున్నా. ఎట్లా కట్టుకోవాలో తెలియదు చీర మొత్తం దోపుకొని వచ్చా. సూపర్. అందుకే అప్రిషియేట్ చేయాలి. పాప ఎప్పుడు కుర్తాల్లో జీన్స్ టీ షర్ట్ అయిపోయింది. డాన్స్ డి మహిమ. సో నాకు రాదు చీర కట్టుకునేది. 1 minute శారీ కూడా ఆర్డర్ పెట్టాను. వన్ డే డెలివరీ అయింది కానీ బ్లౌజ్ సరిపోలేదు. ఓకే అయినా సరే ఇలా కట్టుకొని వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అందంగా ఉందని ప్లీజ్ అందరు కమెంట్ చేయరా. నెక్స్ట్ టైం మాకు ఇలాగే కనిపిస్తుంది. మా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి సాక్షాత్తు కూడా అమ్మవారితో సమానం. చిన్న శారీ చాలా బాగుంది. నేను అలాంటిది మా అమ్మవారికి. వాసంతి విషయంలో ఒక విషయం చెప్పాలి ఏంటంటే వాసంతి అంటే మనందరికి చాలా ఇష్టం. సో వాసంతి బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నందిని వాళ్ళ నాన్న అడిగింది అనమాట. నాన్న ప్లీజ్ వాసంతితో మాట్లాడించువా, ఈ అమ్మాయికి మేము ఎవరో తెలియదు, వేరే ప్లేస్ నుంచి వచ్చింది, ఇన్వైట్ చేసిన వెంటనే ఇంటికి వచ్చింది. చూడండి సీరియస్లీ టచ్ చేసావు. ఎంత పెట్టేవరా? మా నాన్నమ్మ ఇక్కడ నుంచి చెప్తుంది చాలా గొప్పగా మాట్లాడుతుంది అంట. ఏంటది? సుండలా ఏదో ఒకటి సుండలు సుండలు ఆ పక్క పోమే అట్ట పోమే. ఈ పిల్లకి వీడియో తీసేదే ఎక్కువ అంటే అటు పోయి యాంగిల్స్ వేరే. థ్యాంక్స్. చెప్పండి ఎవరన్నా పుచ్చుకుంటున్నమ్మ వాయన అక్క నాకు ఘోరమైన సిగ్గేస్తుంది. ప్లీజ్ చాలు ఇస్తున్నమ్మ వాయన. థ్యాంక్ యూ సో మచ్. సరే మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి. గీతలో వచ్చిన మహాలక్ష్మి. నా కాళ్ళు నొక్కుతానవా? ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు దీర్ఘ సుమంగ్లీ భవ పుత్రమూత్ర ప్రాప్తిరస్తు. సారీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. నేను పట్టుకుంటా ఇంట్లో ధన్యమైపోయిందా? నీకోసమే చీర కట్టుకున్నా, అది మాత్రం ప్రామిస్. అవునరా? ఏంటేనా నేను లేసేయి అలా ఎలా పట్టుకుపోతావు? అదే కదా. అదే ఈ సొండలు తినచ్చా? కొంచెం ఉడకబెట్టి బొబ్బట్లు ప్లీజ్. ఏదో విత్ ఘీ. బొబ్బట్లు విత్ ఘీ. How are you? Hi Shilpaka, how are you? Hi, I'm good. How are you? I'm good. నమస్తే ఆంటీ, ఎలా ఉన్నారు? హలో అక్క. హాయ్. వావ్, ఎంత బాగున్నారా? బాగుంది. స్టైలింగే వేరు. ఈ షోల్డర్ స్టైలింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. I brought some Bengali sweets. ఓహో థ్యాంక్ యూ. కొబ్బరికాయ ఇలా తేవాలనుకుంటా, మాకు ఇవి తెలియదు. ఏమో నాకేం తెలీదురా. నేను జనరల్గా పూజకి వెళ్ళినప్పుడు స్వీట్స్ అండ్ కొబ్బరికాయ తీసుకెళ్తాను. థ్యాంక్ యూ. ఇది స్పెషల్గా రసగుల్లా తెచ్చా. బెంగాలీ అక్క మంచిగా రసగుల్లా పట్టుకొని వచ్చారు. బెల్లం రసగుల్లా. ఓ అయితే హ్యాపీ. ఎన్ని తిన్నా కూడా యూ విల్ నాట్ పుట్ ఆన్ వెయిట్. గ్యారంటీ ఇస్ మైన్. అండ్ నువ్వు డాన్స్ చేస్తున్నావు కాబట్టి నీకు ఎనర్జీ కావాలి. సో గో ఫర్ ఇట్. ఇంకొకటి కూడా ఇవ్వదు నాకు. మళ్ళీ తెచ్చిస్తా. జస్ట్ ఆర్డర్ కర్మే. అయ్యో ప్లీజ్ కమ్. ఇది ఇలా బా. ఈ అక్క బ్యాగ్ చాలా బాగుంటది. ఆంటీ డాన్స్ ఏగా తీస్తారు చూడలేదు అందుకనే ఏం మాట్లాడలేదా?
గాడ్ బ్లెస్ యూ. ఆ టీ విన్ అయ్యి మాకు మంచి పార్టీ ఇవ్వాలి. What's up? Tell me, how are you? What's up? శిల్పాలక్ష్మి. థ్యాంక్ యూ. ఎన్ని రోజులకు కనిపిస్తారు మీరు? అంతే అలా మాయమవుతుంటారు. అక్కర్లేదు నాన్న. మీ పట్టిల్ చూడండి, పట్టిల్ బాగుంటుంది. ఎవరో ఫుల్ సన్నబడిపోయి ఫుల్ యాటిట్యూడ్ వచ్చిందబ్బా. आप कुछ बोली मैं और किसको बोली? वानी also she's losing weight now. इसके साथ hey you lost lot of weight. Shut up. ఇద్దరు తగ్గారు. అంటే యాక్సిడెంట్ ముందు వరకు బాగానే తగ్గాను. దాని తర్వాత ఇంకా వండుకోవడం నాకు పొద్దున్న ఇంకా అవ్వాల. నిద్ర ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ వ్లాగ్ లో నేనైతే ఖచ్చితంగా హైలైట్ అవుతా. యా మనం మాట్లాడుతుంది కదా. విఆర్ మీడియా. మిస్టర్ విక్రమ్ శ్రీవాణి ప్రెజెంట్స్ విఆర్ మీడియా. దట్ ఈస్ అవర్ ఏజెన్సీ. దట్ ఈస్ బేసికల్లీ విక్రమాదిత్య రాజనందిని. అబ్బా అబ్బా తన పేరు చెప్పలేదని మండింది ఎక్కడో. ఒక 1 month అయింది. అప్పుడేం చేస్తారు? మల్టీ ఛానల్ నెట్వర్క్. ఇదే విఆర్ మీడియా అని మల్టీ ఛానల్ నెట్వర్క్. సెలబ్రిటీస్ అందరి ఛానల్స్ మనం హ్యాండిల్ చేస్తాం. కొంచెం వద్దు వద్దు అయ్యో లేక చూడండి, టేస్ట్ చూడండి. అయ్యో దేవుడా ప్రేమతో చంపేస్తున్నా. సరే ఈ రోజు డైటింగ్ క్యాలరీస్. ఐ డోంట్ డయట్, ఐ ఈట్ ఎవ్రీథింగ్ బట్ మోడరేట్. ఐ ఈట్ ఎవ్రీథింగ్, ఏది వదిలిపెట్ట. హాయ్ చెప్పండి. యూట్యూబ్ ఇలాగే ప్రతా చేసుకుంటూ ఇంకా మంచిగా లాభాలు ఉండాలని అందరు శారీ కలెక్షన్ భలే ఉందబ్బా. అందరు కట్టుకొచ్చారు.
యాక్చువల్లీ వాళ్ళంతా కూడా పూజ భోజనాలు ఉంది. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది ధనలక్ష్మి. థ్యాంక్ యూ. చల్లగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, అన్నీ ఆటోమేటిక్ అయ్యేస్తాయి. అంతే ఏంట్రా ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది ఎవరు? జరగాలి. తప్పకుండా నేనే మర్చిపోయా Happy birthday to dear Kausalya garu. Happy birthday to you. కాదు కౌశల్య గారి కోసం ఆవిడ బర్త్డే ఒక చిన్న గిఫ్ట్ అండి. అంటే ఆవిడే పాట పాడి మనం వినిపిస్తారో పల్లవి పాడాలి. ఆవిడ సినిమాలో పాడిన మంచి హిట్ సాంగ్ మా కోసం నో వర్క్ వర్క్ హాలిడే ఇవ్వాలి. పల్లవి చూడి మరి చెప్పలు కొడుతుంది. నా కోసం మీరు పాడాలి. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండా నువ్వేరా. కౌశల్య కోసం నేను పాట మీరు మాత్రం మాసే పాడాలి. నాకు నీకు నన్ను చూస్తే మాస్టర్ ఫిగర్ గుర్తురాదు కదా, అది కదా. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట. నేను అంటే మీరు మీ సింగింగ్ మర్చిపోతారు. రమ్మని రా రమ్మని.
ఇస్తున్నమ్మ వాయిన పుచ్చుకుంటున్నమ్మ వాయిన ఇస్తున్నమ్మ వాయిన పుచ్చుకుంటున్నమ్మ వాయిన ఇస్తున్నమ్మ వాయిన పుచ్చుకుంటున్నమ్మ వాయిన మా ఇంటికి వచ్చింది ఎవరు వరలక్ష్మి థ్యాంక్ యూ అమ్మవారి అన్నం పోడాలి ఓకేనా నీకు పుల్లు అంటే నీకోసమే పూజ చేస్తున్నాను నేను ఆరోగ్యంతో చక్కగా ఉండాలని మామూలుగా నేను అలా పూడి ఇంతమంది ఆశీస్సులు తీసుకుంటున్నా పెద్దవాళ్ళు నీకోసమే నిన్ను పొగిడి కూడా మా పొంగిపోయి ఇప్పటికే నీకోసమే అంటున్నావు కానీ తన్ని పొగట్లేదు పాపం అమ్మ ఫీల్ అవుతుంది ఎంత యూస్ ఎందుకు మా ఇంటికి వచ్చింది ఎలా ఉన్నారు అక్క నేను బిందాస్ నువ్వు ఎలా ఉన్నావు సూపర్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఉన్నారు మీ మమ్మీ నందు ప్రియాంక ఎనర్జీ తెచ్చుకుంటుంది అవునా బాగున్నారా వెరీ నైస్ వదలను శివుని వదిలేసి ఏం మాట్లాడుతున్నావు మొదల్లో కష్టం కష్టం అది శివు ఎప్పటికైనా నావాడే నీ మీద ఉన్న నమ్మకం అంటే నీ మీద నా మీద నీకు లేదా ఆబ్వియస్లీ చూసాక సరే సరే మన ఇద్దరం సేమ్ సేమ్ కదా ప్రిన్స్ అంటారు తెలుసా నువ్వే చెప్పాలరా సైడ్ రాజు నాగునే is here. అక్క ప్రసాదం మా ఇంటికి వచ్చింది ఎవరు వాళ్ళు రకరకాల లక్ష్ములు చెప్తున్నారు అందరూ. ఒకడు మహాలక్ష్మి, నేను వరలక్ష్మి అన్నా, ధనలక్ష్మి. మీకు ఏ విషెస్ ఉన్నాయి అన్ని థ్యాంక్ యూ కవరే ఇస్తా మీద పెట్టా మెసేజ్ అందుకే వచ్చింది నేను పవిత్ర ఓ ఉన్నావా నేను సోఫాలో కలిసిపోయా ఐఎమ్ సో సారీ చాలా బాగుంది, చాలా బాగుంది. నేను బోర్ గట్టి చేశాను. బోర్ కొట్టి చేయాలి, బోర్ కొడితే ఇట్లా చేయాలి. బోర్ కొడితే నీళ్ళు వస్తాయి. ఒక్క మాటతో జోబులు లేకపోయినా ఇలా చెంగు ఇట్లా అనుకుని వెళ్ళిపోతుంది. జోబులు జోబులు జేబులు జేబులు జోబులు జేబులు అంటారు. ఒక్క బయట జేబుతో సింబల్ వచ్చింది, జోబుతో సింబల్ రాలే. అది పవిత్ర జోబు. ఈయన చూడు, ఈయన క్రియేటివిటీ మొక్క మీద తీసుకుంటుంది. నీ మెల్కని పెట్టవా ఎంత బాగా పెడుతుంది.
ఈ అదృష్టం ఎవరికైనా దొరుకుతుంది. అవట్లేదు అక్క, నువ్వే తినిపించేసి అంటే తినిపిస్తున్నా. పండు బాగా చేసే డాన్స్ ఇటుకేస్తే ఇల్లు అయితే ఏడుస్తూ కూర్చుంటాది. ఇంకోటి నాకు ప్రియాంక జైన్ వాళ్ళ మదర్ది వాళ్ళ సీక్రెట్ అర్థమైపోయింది. వాళ్ళు సీ ఫుడ్ ఎక్కువ లైక్ చేస్తారు కదా, అంటే చూసి ఫుడ్ చూస్తే చాలా తినరు అనమాట. చూస్తే No, I'm not eating sugars at all. Sugar that is bellam, yeah. You don't know, yeah. మా పైత్రమో ఈట్ ఫుడ్ అన్నమాట. తినే టేక్ చేస్తారు. We both same to same. We drink food. Only white food తినకూడదు, ఇంటి ఫుడ్ కూడా తినాలి. అప్పుడు తెలుస్తుంది బెల్లం ఉందా షుగర్ ఉందా అని. ఇంటి ఫుడ్ తింటా. కాలం శివనాడు అంట. నిజంగానే పవిత్రలాగా ధైర్యంగా ధైర్యలక్ష్మి అమ్మ పవిత్ర దీవించు. ధైర్యలక్ష్మి దీవించు. ఒక ధైర్యం ధైర్యం చెప్తే రావు తెలుసా, కానీ ఆ ధైర్యం చెప్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం పెట్టుకున్నావు కదా, చూసి 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 అలా 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 అలా. నవీనాకి ఏం పెట్టలే. ఐ వాజ్ ఆస్కింగ్ మీరు ఏం పెట్టరు, గంధం పెట్టండి నాకు ఇష్టం అని చెప్పి అడిగాను. సూపర్ మంచి పని చేశారు. లేదు ఇలాగే లాక్కెళ్ళాలంటే లాస్ట్ ఇలాగే చాలా వెళ్ళి నడు. అవునా ఏం సంగతులు? సంతాన ప్రాప్తి రస్తు. అది కూడా సేమ్ చిన్నదానికంట. నాకు ఎల్కేజీలోనే యూకేజీలోనే ఇప్పుడు 6 లాంచ్ చేసుకున్నాను. ఏమి వాడు ఇంక 2 ఉంటే నాకే గుర్తున్నారు ఎవరు చూసేసా ఆల్రెడీ చేసేసా కథలెన్నో చేశాను. నీ హైట్ కి నీ కాల్ 6 నాదే 8 రా. 5 3 ఈ లెంత్ కి సంబంధం లేదు. అక్కడ నుంచి వాళ్ళని తీసుకుని జుడిషియల్ పబ్కి వెళ్ళాలి. ఫ్రెండ్స్ వచ్చే దుబాయ్ నుంచి, ఇంకా వాళ్ళు అవి కూడా తిప్పకపోతే ఇంక నన్ను వేసేస్తారు. అంటే
నెక్స్ట్ ఇయర్ కల్లా కొడుకులు వరాలని ల్యాండ్ ఏదో ధైర్యం చెప్పుకోవడానికి హీల్స్ ఇవన్నీ హైట్ అవ్వాలంటే హీరోయిన్ పొట్టుకుంటున్నాడు హీరోలు కూడా పొడుకుంటున్నారు హీరోలు అంటే పొడుగు నువ్వు హైట్ కదా మమ్మీలు వీళ్ళకో థ్యాంక్స్ కొట్టే కావాలనే కొట్టావు కదా సరే బాయ్ ఇప్పుడు నా కూతురు ఉంది పెద్దది సేమ్ నేను డింపుల్స్ అలా అనుకున్నాను ఇదైతే నేను అనుకున్నాను కొడుకు తెల్ల పుట్టాలి డింపుల్స్ ఉండాలని అందులో ఉంది నా కూతురికి బొమ్మ చూసి ఇక్కడ పుట్టిన చూడలేదు ఇలా వస్తే బాగుండదు అలాగే వచ్చిందని కరెక్ట్ అమ్మయ్య ఇవాటికి మంట పెట్టావు కూతురు పుట్టాలి అనుకున్నాను తెలివైన తల్లికి తెలివైన కూతురే పుట్టి అక్క కడుపుతున్నట్టు చాలా బిజీగా ఉంది షూటింగ్ కోరుకోవడానికి టైం లేదు అమ్మ దగ్గర ఇప్పుడు కోరితే షాప్ కి ఎలా తయారయ్యాడు కాఫీ ప్లీజ్ ఫాస్ట్ గా పెడితే ఫస్ట్ వద్దాం అవును ఇప్పుడే వచ్చావా హలో అన్న ఇందాక లేరు మీ ఇంటికి వచ్చాం అవును బయటికి వెళ్ళి ఉండే నేను ఇక్కడ హాయ్ అండి నందు హాయ్ ఎంత బాగా చేస్తున్నావు ఇదేంటి ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ మా ఇంటికి వచ్చింది వినరైపోవాలి అవునిగో వాళ్ళు డీ మెంటర్ నందిని నాస్య ఎవరో కాదు డీ మెంటర్ ఒక అవును డీ మెంటర్ బాగా చేస్తున్నావు బాగా చూపిస్తున్నారు శశి మాస్టర్ బాగా దొరికాడు ఎఫర్ట్ పెట్టు ఇంకా బాగా చేయాలి నందిని అన్నావు కదా చేసేయని ఫ్యాషన్ అయిపోవాలంటేను నీకేమైంది వాళ్ళు యూత్రా వాళ్ళకి మనం తోపురా జల్దీ అంటారు ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది వాళ్ళ మహాలక్ష్మి.
పెట్టిన తర్వాత పొద్దున ప్రాక్టీస్ చేయించారు. ఫస్ట్ బొట్ట మీద రాసిన తర్వాత కాలు రాయాలి. అది పెట్టగానే ఓకే అది రాసి కాదు కాదు దాని డ్యూటీ లాగా ఇక్కడ కూర్చోగానే వచ్చేసింది. నిజంగా కూడా పొద్దున్న డ్యూటీ అలవాటు అయిపోయింది. ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది. ఇస్తున్నమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది. అవునవును అలా చూస్తున్నాను. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు ప్రవీణ గారు అంటే ఎప్పటి నుంచో ఆలితో సరదాగా ఇలా మోడర్న్ మహాలక్ష్మి మంచి మంచి హిట్ గేమ్ షోస్ అన్ని తీస్తే అవన్నీ మా ప్రవీణ గారి ఖాతాలోనే ఉంటాయి అనమాట. అండ్ అలాగే మేము మొన్న చాలా ఫీల్ అయ్యాం, మీరు లాస్ట్ డే లేరు, సతమనం భవతి సీరియల్ అయిపోయింది అనమాట మాది. సో అప్పటి నుంచి మళ్ళీ కలుస్తున్నాం. అంటే ఫ్యామిలీ స్టార్ లో కలిసాం కానీ మళ్ళీ త్వరలో కలుద్దాం. ఎస్ అక్క. బట్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ బోల్డ్ అన్ని చేస్తున్నారు అక్క. ఎలా మేనేజ్ చేస్తున్నారు అక్క? ఆవిడకే తెలియాలి. సో ఈ ప్రోత్సాహంతో అంటే ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎంత టైం పడుకుంటే ఎలా తగ్గుతాం అనేది మొత్తం నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ డాన్స్ ప్రాక్టీస్ అసలు ఏంటి అలా అయిపోయావు నువ్వు? నాకు నువ్వే ఆశ్చర్యంగా అంటే చాలా రోజులు వచ్చేసరికి అలా అనిపిస్తుంది. ప్రాక్టీస్ బీభత్సంగా చేస్తారు. ఇంకా ఇంకా టెన్షన్. హలో హలో మొన్న నేను ఒక మళ్ళీ కంపెనీ స్టార్ట్ చేశాను, విఆర్ మీడియా అని. సేమ్ ఇట్లా తమిళనాడులాగా ఇట్లానే. సో సక్సెస్ఫుల్ గా అన్ని ఛానల్స్ వస్తున్నాయి. రీల్స్ కూడా ఫస్ట్ మనమే తీసుకుంటాం. సమీర గారు ఒక సర్ప్రైజ్ తో వస్తున్నాం. మా ఇంటికి వచ్చింది హ్యాపీనెస్ పీస్ అన్ని ఉండాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. సన్నగా వాళ్ళని కూడా చెప్తాను. అదొక్కడెవరు చెప్పట్లేదు.
ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం వచ్చింది వరలక్ష్మి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హెల్దీగా సన్నగవ్వాలి, హ్యాపీగా ఉండాలి ఎప్పుడు. ఇంకా చాలా బోల్డ్ అన్ని సీరియల్స్ చేసుకుంటూ అందరినీ ఆడియన్స్ అందరినీ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మాట్లాడుతుంది. సూపర్. ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం మా ఇంటికి వచ్చింది. థ్యాంక్ యూ. సో ప్రవల్లిక గారు సంయుక్త శారీస్. సో మంచి మంచి శారీ కలెక్షన్ అంతా కూడా వాళ్ళ షాప్లో ఉంటుంది అనమాట. సో మీరు చూపించే కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారో తెలియదు, నిజంగా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట. సో మీకు కూడా కావాలంటే హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు వాళ్ళ పేజ్ నుంచి. ఇప్పుడు అమ్మవారికి పెట్టినటువంటి పట్టు చీర మీ దగ్గర తీసుకోవాలి. అవునా? మీరు చూసిన వాటిలో మీరు తీసుకున్నప్పటి మీకేం తెలుస్తుంది? ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం మా ఇంటికి వచ్చింది. మనసు మమత సీరియల్ ఆడదే ఆధారం కూడా అంతా పట్టుకొని బొట్టినప్పుడు పెడతారా? అది కొంచెం అట్లా అమ్మ దగ్గర నేర్చుకొని అలా అలా దాన్ని షిఫ్ట్ చేసి అలా పెట్టాను. అవునా? అలా పెట్టాము. ఒక బొట్టు పెట్టామన్నమాట దాని బొట్టు. ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నాము ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నాము ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నాము మా ఇంటికి వచ్చింది. మీరు బాగున్నారా? థ్యాంక్ యూ. Yes.
మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మి. మరాఠీ. నీకంటే హాయ్ చెప్పనా? మంచిగా మంచిగా నీట్ అంటే మంచిగా చెప్పు. మా ఇంటికి వచ్చింది. అది మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నన్ను తలెత్తుకునేలా చేస్తారు ఎప్పుడు. అక్క సూపర్ సీనియర్ ఆర్టిస్ట్, ఫేమస్ మూవీ యాక్ట్రెస్. నేను చెప్పడం కాదు, నేనేమంటానంటే మేము నార్మల్ గా సీనియర్ యాక్ట్రెస్ అని చెప్పి సూపర్ సీనియర్ సిటిజన్ అంటుందేమో అనుకున్నాను సడన్ గా. అలా ఏం లేదు, నార్మల్ గా నేనేమంటానంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నారు, మేము టీవీ వాళ్ళు ఉన్నాం అంటే మేము ఎవరైనా హాయ్ చెప్తే అలా కొంచెం అలా వెళ్ళిపోతారు. బట్ అక్క మాత్రం హాయ్ చెప్పిన వెంటనే నిజంగా ప్రేమగా వచ్చి పలకరించి మాట్లాడి ఇక్కడ వరకు రావడం అనేది నిజంగా హ్యాపీ. ముఖ్యంగా ఏంటంటే మేము ఎప్పుడు కలిసి వర్క్ చేయలేదు, అయినా సరే మేము చెప్పండి అది అంటే వర్క్ చేయకుండా కూడా అక్క అంత ఏమంటారు అంత ప్రేమగా మమ్మల్ని ఆదరిస్తారు, ఇక్కడ వరకు వస్తారు. నిజంగా సూపర్ అక్క. నువ్వు కూడా అందుకే ఆప్యాయంగా అభిమానంగా పిలుస్తావు. నిజంగా హార్ట్ఫుల్ గా రావాలనిపిస్తుంది కూడా. అండ్ టు సీ దట్ లిటిల్ స్మైల్. నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది, తను ఎంత పొగుడుతుందో తెలుసా? యూఎస్ లో ఉంటుంది అనమాట, వరలక్ష్మి అని. సూపర్ టాలెంట్. ఇప్పుడు డీల్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఒక మాట అనొచ్చు, అందరిట్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మా అందరి మధ్యలో అందగత్తి ఎవరంటే మేము మా ప్రియ సఖి అక్క పేరే అంటాం. ప్రియ సఖి అక్కనే అంటాం యాక్చువల్లీ. సీరియస్లీ అలాగా ఉంటుంది. లేదు కదా, అంటే ఇప్పుడు మీరు ఉన్నారు పొగడలం కాదు, అంటే డెఫినెట్ గా మాకు ఉంటుంది. బట్ మాకు అందగత్తి అని నేను చెప్తాను. వచ్చింది ఎవరు? సాక్షాత్ శ్రీమతి మహాలక్ష్మి. అంటే మళ్ళీ వాళ్ళ అవకాశం ఉండదు మాకు అలాగా. Thank you so much. My inspection. మహాలక్ష్మి మీరు చాలా ఇంకా ఇల్లు కట్టుకుంటూ ఇంకా చాలా చాలా ఛానల్లో ఫుల్ మిలియన్స్ వ్యూస్ మొత్తం మిలియన్ లోనే ఉండాలి. మొత్తం ఇంకా యూట్యూబ్ లో అసలు ఎవరికి రాలేని ఎంత వ్యూస్ మీకు రావాలి. అప్పుడప్పుడు నన్ను కూడా ఇలా పిలుస్తూ ఉండాలి. తప్పకుండా మేము ఎప్పుడు పిలుస్తూనే ఉంటాం. నువ్వు ఇక్కడ అవైలబుల్ గా ఉంటాం. అదొండి ఏ పర్వాలేదు, ఈరోజు అందరికీ ఉంది కదా.
ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది కాదక్క నాకు ఈరోజు ఫుల్ కంటిన్యూటీ డైలాగ్ పుచ్చుకుంటున్నామా నాకు తెలీదు మీనింగ్ పుచ్చుకుంటున్నామా వాయనం తర్వాత అన్ని కంటిన్యూటీ డైలాగ్ ఈరోజు అందుకే పర్ఫెక్ట్ గా చెప్పేసిందబ్బా ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాను అక్కడ కొంచెం తిత్త అయింది తర్వాత పర్ఫెక్ట్ నెక్స్ట్ వరలక్ష్మికి కూడా ఆ కంటిన్యూ డైలాగ్ ని మెయింటైన్ చేస్తాం సరే అక్క బాయ్ ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది థ్యాంక్ యూ నేను ఏ అవతారంలో ఉన్నా 10 నిమిషాల దాకా 12 గంటలకి ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది మారండి నేను అదృష్టం చేసుకున్నాను ఈ టైం వరకు కూడా వచ్చారు లక్ష్మీదేవి ఈవెంట్ అట్లా ఎక్కువ కష్టపడద్దు నేను ఇప్పుడే డ్రెస్ అంతా మార్చేసి కూర్చున్నా తెలుసా నేను లోపలికి వెళ్ళి వచ్చారు పాప ఇంక ఈ టైంకి వస్తారులే అలసిపోయి ఉంటారులే అని చెప్పేసి అనుకున్నాను లేదు నేను జెట్ స్పీడ్లో వచ్చారు ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ మా ఇంటికి ఎవరు వచ్చారు మహాలక్ష్మి థ్యాంక్ యూ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు థ్యాంక్ యూ సో ఈరోజు మా శ్రావణ శుక్రవారం పొద్దున్న నుంచి గుర్తుకోండి రాత్రి 11:30 వరకు ఇలా జరిగిందనమాట. సో నేను వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళాను, రావాల్సినటువంటి లక్ష్మీలందరూ ఇంటి వరకు వచ్చారు, చక్కగా ఆశీర్వదించారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అని తెలియజేస్తూ మరోసారి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా నా మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.